ఇలా విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయి చెప్పి లోకూర్ కమిషన్ వేసినావు. నువ్వు నరసింహారెడ్డి గారు ఉంటే మార్చినావు, లోకూర్ కమిషన్ వేసినావు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 3 నెలల ఇప్పటికి 3 నెలల కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎందుకు బయట పెడతలేరు? బయట పెట్టకపోవడానికి కారణం ఏంది? ఇప్పుడు విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని చెప్పి అన్నారు. అన్నప్పుడు అక్రమాలు ఎవరు పాల్పడ్డారని చెప్పన్నారు? కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డారని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. దాని మీదే విచారణ జరుపుతున్నది. మరి విచారణ సందర్భంగా ఒక్క రోజన్న కేసీఆర్ పిలిచి ఆ కమిషన్ విచారణ జరిపిందా? ఇదేం ఇన్వెస్టిగేషన్ కేసీఆర్ పిలవకుండా ఇదే విచారణ క్లోజ్ అయిందంటే నివేదిక సంకలం పెట్టుకొని కూర్చుంటుంది. ఆ నివేదిక ఏందో విద్యుత్ నివేదిక ఇప్పటి బయటపడతలేదు కదా. కాళేశ్వరం కేసు అదేనే. కాళేశ్వరం కేసులో కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డాడు, క్వాలిటీ లేకుండా పనులు సాగించాడు, అంచనాలు వెంచీటో వేసి అక్రమాలు పాల్పడని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. విచారణ అనేది అంత అయిపోయింది. మరి ఒక్కసారన్న ఆ కమిషన్ గడువు పొడిగిస్తూ పోతూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా కనీసం కేసీఆర్కి నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణ ఇవ్వలే, కేసీఆర్ కొడుకుని ఇవ్వలే, కేసీఆర్ అల్లుని ఇవ్వలే. ఇదే విచారణ. మరి ఒక్క నోటీస్ కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయలే. కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు చేయలే. డ్రగ్స్ కేసులో అదే పరిస్థితే, ఫామ్ హౌస్ కేసులో అదే పరిస్థితే. కేసీఆర్ కొడుకు వచ్చి డ్రగ్స్ తీసుకున్నాడు, మనకు ఆధారం అరెస్ట్ చేస్తామన్నారు. ఏమయ్యా మరి? హైడ్రా పేరుతో కూల్స్తున్నాం, పేదలు ఇల్లు కూర్చున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూర్చలేవు? ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయాన్ని కదా రేవంత్ రెడ్డి గారిని జైలు పంపింది ఇదే కేసీఆర్. మరి అదే ఫామ్ హౌస్ హైడ్రాలో ఉందా లేదా? హైడ్రా ఎందుకు కూర్చలేదు? గిన్ని కేసులు ఉన్నాయి. ఒక్క నోటీసు కనీసం కేసీఆర్ కుటుంబానికి వెళ్ళే, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలే. సిబిఐకి ఇవ్వమంటే సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఇలా నేరుగా వచ్చే అవకాశం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరాలే, అంటే కోర్టు ఆదేశాలు ఇస్తేనే సిబిఐ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. మరి మేమేం చేసినాము? లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ విచారణ జరిపినాక ఏమైంది? కేసీఆర్ బిడ్డన్స్కి వెళ్ళి లోపల వేసినామా లేదా? వేసి చూపెట్టినామా లేదా? మేము చేసినాం. కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేసినాం మేము. కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తున్నారు, కనీసం నోటీస్ ఇస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది? చీకటి ఒప్పందాలు ఏంది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తలేదు? ఈ కేసులో పరపర ఈ కేసులో ఇచ్చిపుచ్చుకునే దూరం కాబట్టి కేసీఆర్ ఇచ్చే ముడుపులు కనబడుతున్నాయి వాళ్ళకి తప్ప ఢిల్లీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కేసీఆర్ కేసులో మొత్తం నీరు కాచిపడేసారు. ఎక్కడ కూడా కనీసం కేసీఆర్ నోటీస్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని విషయాలు చెప్పాను నేను, ఇది వాస్తవం. అరే కేసీఆర్ పేరుందంటారు, కేటీఆర్ పేరుందంటారు, హరీష్ రావు పేరుంటారు, అన్ని పేరు ఉన్నారు. ఒక నోటీస్ చేయరు, ఒక కేసు పెట్టరు, ఒక అరెస్ట్ చేయరు. కేంద్రం అట పట్టుకురావాలన్నట. కేంద్రం నువ్వు ఈ సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇచ్చినాక అప్పుడు విమర్శలు చేయి. నీ చేతుల పని విచారణ చేసేది నువ్వు, అరెస్ట్ చేయాల్సింది నువ్వు, నోటీసు ఇవ్వాల్సింది నువ్వు, విచారణ చేసేది నువ్వు. మీ చేతిలో ఉన్నటువంటి ఈ విషయాన్ని కేంద్రం మీద రుద్దితే ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మోడీ గారు ఏం చేశారు, మేమేం చేసినాము, మూసినకి ఇస్తలేరు, మూసిన పక్షాల పైసలు ఇస్తలేరు, మెట్రో తీసుకోవడానికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. అంటే మూసినది యమున, గంగా, సబర్మతిని ప్రక్షాళన ఇస్తున్న వాస్తవం. అది తక్కువ ఖర్చుతోనే అవుతున్నది. మరి మూసి పరిస్థితి ఏంది? 15,000 కోట్ల రూపాయలతో అయిన మూసి ప్రక్షాళనను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళ నాయకురాలు యొక్క అల్లుని కోసం, వాళ్ళ ఆది నాయకురాలు యొక్క అల్లుని కోసము మూసి ప్రక్షాళనను అంచనాలను ఏ విధంగా ఇచ్చింది? కేసీఆర్ అయితే 30,000 కోట్ల ప్రాజెక్టును కాళేశ్వరాన్ని 1,00,000 కోట్లకు పైగా ఉంచిండో 15,000 కోట్లతోని పూర్తయ్యే మూసి నది ప్రక్షాళనను 1,00,000 కోట్లకు మించి అంచనాలు పెంచారు. మీరు అంచనాలు పెంచుకోకపోతే అంత పైసలు వేయాలా? అవునా? అన్నీ మేమే ఇచ్చి కేంద్రం ఇచ్చినాక మరి మీరు చేసేది అని చెప్పరా? అన్ని కేంద్రం ఇచ్చినాక ఇలా ఆడికి 7 రూపాయలు ఇచ్చారు, బీహార్కు, యూపీకి 3 రూపాయల 40 పైసలు ఇచ్చారు, తెలంగాణ 40 పైసలు ఇచ్చారు. అంటే ఆ రాష్ట్రంలో పేదరికము, ఆ రాష్ట్రంలో పరిస్థితులు పట్టిస్తారు. అట్లా హైదరాబాద్లో పనులు ఎక్కువ వస్తాయి, రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఆదిలాబాద్లో తక్కువ వస్తుంది. మొత్తం హైదరాబాద్కి ఏమని చెప్తావు? ఇస్తావా? హైదరాబాద్కి మొత్తం ఇవ్వాలని చెప్పి ఇస్తే హైదరాబాద్లో ఇవ్వాలి. మరి ఇవన్నీ తెలిసి కూడా ప్రజల లోపలకు అయోమయం సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నది. ఉద్యోగాల విషయంలో 10 సంవత్సరాల యూపీఏ పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలను ఎంత సృష్టించారు? కేవలం 2,94,00,000 ఉద్యోగాలు మాత్రమే సృష్టించగలిగింది యూపీఏ ప్రభుత్వం.
10 సంవత్సరాల కాల వ్యవధిలో యూపీఏ కాంగ్రెస్ ఆధీనంలోని యూపీఏ ప్రభుత్వం 2,94,00,000 ఉద్యోగాలు మాత్రమే సృష్టించింది. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 17,19,00,000 ఉద్యోగాలను సృష్టించింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సృష్టించడమే కాదు, సంవత్సరం లోపల 9,25,000 ఉద్యోగాలను ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని ఇచ్చింది. ఇవాళ రేవంత్ గారు ప్రశ్నించిన మోడీ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పాను. ఎవ్వరు రెస్పాన్స్ చేయలేడా? ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పాను. మరి అదే అడగాలి. మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినామా లేదంటే అంత సమాజం చెప్తున్నారు. మాకే వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు ఎవరికి. మరి అంతమంది వస్తే దాని ఎవరికైనా ఉద్యోగం రావాలి. మీరు 56 ఉద్యోగాలు ఇస్తే 56 ఉద్యోగాలు మీరు చిన్న 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 56,000 ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం లేదా? మరి మళ్ళీ చెప్తున్నాం, మేము అభివృద్ధి విషయంలో చర్చకు మేము సిద్ధం. 1,08,000 కోట్ల రూపాయలను అభివృద్ధి ప్లస్ నిధులకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధులకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఏ గ్రామానికి ఎంత ఇచ్చింది, ఏ మండలానికి ఎంత ఇచ్చింది, ఏ జిల్లాకి ఎంత ఇచ్చిందో అని చెప్పడానికి చర్చకు మేము సిద్ధం అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పినాం, వీళ్ళు తోక ముడిచి పారిపోయారు. నిరుద్యోగ యువతకు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి 200 ఉద్యోగాలు కూడా జిల్లాలలో ఇవ్వలేనటువంటి నిస్సాయ స్థితిలో ఈరోజు నిరుద్యోగ యువతకు, ఉద్యోగులకు జవాబు చెప్పుకోలేక మరి ఎలాంటి ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు, చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు. కాబట్టే నోరు విప్పితే హిందుస్థాన్, పాకిస్తాన్, ముస్లిం, హిందూ ఇది తప్ప ఇంకొక వర్డ్ లేదు. ఈరోజు నేను సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నా, పట్టభద్రుల ఎన్నికలలో ఓటు అడిగే నైతిక అర్హత మీకుందా? మీకు నిజంగా నైతిక అర్హత ఉంటే ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి గత 11 సంవత్సరాలుగా మీరిచ్చారు? ఎంత ఉపాధి కల్పించారు? అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలలో మీరేమన్నా బాగు చేసిరా? రైల్వే ఉద్యోగులకేమన్నా అదనంగా జీతాలు పెంచిరా? ఉద్యోగాల యొక్క స్థాయిని తగ్గించారు తప్ప జీతాలు కూడా పెంచలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను కూడా ప్రైవేటైజేషన్ చేశారు, కంపెనీలను ప్రైవేటైజేషన్ చేశారు. ఎంత దుర్మార్గం అంటే మీ ప్రభుత్వంలో ఇవాళ దేవుడి పేరు చెప్తారు కదా, దేవునికి పెట్టే అగ్గిపెట్టె మీద కూడా, అగరబత్తి మీద కూడా జీఎస్టీ. ఇవాళ ఈ దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. మన భారతదేశం యొక్క మానవ వనరులు విద్య, ఇక్కడి నుంచే మన వనరులు తయారైతాయి. ఆ విద్య మీద మీ ప్రభుత్వము 18% జీఎస్టీ విధిస్తుంది. ఇంకా మీకు ఓటు అడిగే నైతిక అర్హత ఎక్కడదని నేను చెప్తా ఉన్నా. ఇలాంటి వాటన్నిటికీ జవాబు చెప్పలేక జీఎస్టీ గాని, విభజన హామీలు 11 సంవత్సరాలైనా విభజన హామీలు అమలు కాలే తెలంగాణకు, అసలు తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన మీరు ఇవాళ ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు హిందూ ముస్లిం లేదా హిందుస్థాన్ పాకిస్తాన్ అని పాకిస్తాన్ తోటి భారతదేశాన్ని పోల్చి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఐక్యతను, అభివృద్ధిని, మరి మత సామరస్యాన్ని, ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కించపరచడం తప్ప మీకు దమ్ముంటే, మీకు నైతిక విలువలుంటే మేము ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినాము, ఇగో ఇన్ని యూనివర్సిటీలు ఇచ్చినాము, ఇన్ని మరి మోడల్ కాలేజ్ స్కూల్స్ ఇచ్చినాము, ఇన్ని ఏకలవ్య ఇచ్చినాము, ఇంతవరకు మా ట్రైబల్ యూనివర్సిటీకి మీరు 11 సంవత్సరాలు అవుతుంది, కనీసం వర్క్ కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి బండి సంజయ్ గారికి చెప్పుకోవడానికి ఏం లేదు. నిజంగా మీకు పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకుంటే భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల దగ్గరికి వెళ్లి వారిని భుజం తట్టండి, వారి పోరాటంలో ఆ యొక్క యుద్ధంలో మీరు పాల్గొనండి. అంతేగాని మాటకు భారతదేశం యొక్క కీర్తిని, మరి పాకిస్తాన్ అనేది అన్ని రంగాలలో వెనుకబడ్డటువంటి ఒక చిన్న దేశం, మత కొట్లాటలు, ఆకలి చావులు, అంతర్గత డిస్టర్బెన్స్, ఇలాంటి అన్ని రంగాలలో మనతో వెనుకబడ్డ ఉన్నటువంటి పాకిస్తాన్తో పోల్చడం ఇది ఎంతవరకు కరెక్ట్? బండి సంజయ్ గారు, మీరు వచ్చేటప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. భారతీయులందరూ నా సోదరులే, భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుతామని. ఈరోజు వితిన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మీ అధికారం కోసం, మీ సీట్ల కోసం
ఇంత విభజన విద్వేషపు మాటలు అవసరమా? మీరు ఒక్క రోజన్నా మీరు గాని మీ పార్టీ గాని తెలంగాణకి ఇది చేసినాం అని చెప్పుకున్నారా? చెప్పుకోలేదు. ఎందుకంటే చేసింది శూన్యం. కాబట్టి పట్టభద్రులారా ఆలోచించండి. కాంగ్రెస్ బలపరిచినటువంటి మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి ఒక విద్యావేత్త, మరి ప్రజలందరి మధ్య జీవించేటువంటి నాయకుడు. ఈరోజు విద్యార్థులకు గాని డైట్ ఛార్జెస్ పెంచడం, నిరుద్యోగ యువతకు సంవత్సర కాలంలో 54,000 పైగా ఉద్యోగాలు ఇచ్చి రేపు మళ్లీ ఉద్యోగాలు కోడైపోగానే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మరి అత్యంత దారుణంగా విమర్శిస్తున్నటువంటి బీజేపీ నాయకుల నోర్లు మూయించండి. ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారి యొక్క 1వ ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి, పట్టం కట్టండి. భావోద్వేగాలు సృష్టించి కొట్లాటలు సృష్టిస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఉపాధి రావు. గొడవలలో కేసులు పెట్టించే కుట్రలు తప్ప బీజేపీ రాజకీయము మిమ్మల్ని ఉద్యోగాలలో స్థిరపడే రాజకీయం కాదు. బీఆర్ఎస్ బీజేపీ దొందే. ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఆ యువత మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, తద్వారా వాళ్ళను వదిలేయడం. కానీ పనిచేసిన ప్రభుత్వం, పని చేస్తున్న ప్రభుత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సోనియమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు అనేక మందికి ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్, జటిలమైనటువంటి అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత ఈ యొక్క ప్రజాప్రభుత్వందని తెలియచేస్తూ, అయ్యా బండి సంజయ్ గారు, మీకు యుద్ధం చేయాలనుకుంటే పాకిస్తాన్ తోటి మీరు భారత సైన్యం అక్కడ సరిహద్దుల్లో ఉన్నారు, వాళ్ళతో వెళ్లి చేయి కలపండి, వాళ్లను మనోళ్లను మంచిగా సపోర్ట్ చేయండి, అక్కడికి వెళ్లి మనోధైర్యంగా కల్పించండి. అంతేగాని వితిన్ దేశంలో, వితిన్ కంట్రీలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి మాటలు, ఇదొక కేంద్ర మంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నీకు ఇది తగదు. ఇది రాజకీయ అపరిపక్వతకు ఇది నిదర్శనమని తెలియజేస్తా ఉన్నా.